ఆ పర్సన్ వేరే వాళ్ళతో అఫేర్ ఉంది. సో కమ్యూనిటీ వాళ్ళతో కానీ కొంచెం లేడీస్ తో కానీ అఫైర్స్ ఉన్నాయని నాకు తర్వాత తెలిసింది. నేను రెడ్ హ్యాండెడ్ గా అయితే కూడా పట్టుకున్నా. సో నేను వీడియో కూడా చేశాను, దాని గురించి కూడా నేను వీడియో చేశాను. పట్టుకున్నప్పుడు అది నేను తీసుకోలేకపోయాను మనసుకి. నేను కూడా నమ్మి నా ఎఫెక్ట్స్ పెట్టి నేను కూడా ఒక నార్మల్ గా చేస్తే ఎప్పుడు నల్లపోసలు వేసుకుని బొట్టు పెట్టుకుని పూజలు చేసుకుని దానికోసం నా లైఫ్ ని కూడా సాక్రిఫైస్ చేశాను నేను. ఎందుకంటే ఫ్యామిలీని పక్కన పెట్టి తనే నా లైఫ్ అని నేను అనుకున్నాను. అలా అనుకున్న పర్సన్ ఒక్కసారిగా నా వెనకాల ఇంత జరుగుతుంది అని నేను అది తీసుకోలేకపోయాను నా మనసుకి. సో చాలా రోజులు మేము కలిసి ఉన్నా కూడా ఎంత డ్రింక్ చేసినా తాగినా తనకి వర్క్ చేయడానికి 11 months ఖాళీగానే ఉన్నాను. ఆ 11 months నేను కమ్యూనిటీ వర్క్స్ చేసుకుంటూ నేనే రెంట్లు కట్టుకుంటూ నేనే మ్యారేజ్ అయినా ఒక 7 months దాకా చేశాడు. సో 7 months తర్వాత ఖాళీ. జాబ్ అన్ఫార్చునేట్లీ వెళ్ళకపోవడం, ఇర్రెగ్యులర్ గా ఉండడం, వాటి వల్ల తనకి జాబ్ అయితే పోయింది. 11 months నేనే ఇంట్లో నేనే చూసుకున్నాను. అంతా నేనే. ఫ్యామిలీ ఇటువైపు ఏమో ఇల్లు కట్టాము. అప్పటికి ఇల్లు అయిపోయింది. సో మా మ్యారేజ్ అయిన ఒక 7 months 8 months కి మా ఇల్లు కూడా అయిపోయింది. ఇల్లు అయిన 7 months కి మేము బ్రేకప్ అయిపోయింది. బట్ అప్పుడు మీరు ఇల్లు అంటే మనం ఇల్లు గురించి వచ్చింది కాబట్టి మీరు ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్న వీడియోస్ కొన్ని పెట్టినప్పుడు ఇంత అంటే ఇన్ని కోట్లు పెట్టి కడుతున్నారు అంకిత గారు, ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది, వాళ్ళ హస్బెండ్ అమౌంట్ మొత్తం కూడా పెట్టారు. ఈ రోజు అంటే రూమర్స్ అనేవి కామన్, అది ప్రతి అమ్మాయి లైఫ్ లో వస్తూనే ఉంటాయి. సో తన అంటే ఇల్లు కట్టించేదాకా కూడా వాడుకున్న తర్వాత వదిలేసింది అంకిత అని చెప్పేసి కొన్ని మాటలు అయితే వచ్చినాయి.